అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ ఖజానాని కేసీఆర్ ఖాళీ చేసి వెళ్లారని, రాష్ట్ర పరిస్థితిని రాత్రికి రాత్రే మార్చలేమన్నారు. అడుగు పెట్టబోతున్నారు, 10 తర్వాత చట్టసభల్లో అడుగు పెడుతున్నారు. ఎట్లా చూస్తారు? ఇది నాకు జాబ్ గా చూస్తున్నాను, నాకు బాధ్యతగా చూస్తున్నాను. నాకు ఆ పని చిత్తశుద్ధితో చేయాలనుకుంటున్నాను. సో మా పార్టీకి ప్రజల్లోకి వెళ్ళే అవకాశం నాకు ఇచ్చింది నాకు పార్టీ. సో డెఫినెట్ గా వెళ్ళి నేను నా సాయశక్తులకు ఉద్యమకారినిగా నేను పనిచేస్తాను. కేసీఆర్ మీద అంటే ఆ మెదక్ జిల్లా నుంచే మీకు అవకాశం కల్పించారు. కేసీఆర్ ఫ్యామిలీ పైన అటాక్ చేయడానికి విజయశాంతికి అవకాశం ఇచ్చారని కాదు. కేసీఆర్ మీద అటాక్ చేయడం, ఫ్యామిలీ మీద అటాక్ చేయడం కాదండి. కేసీఆర్ గారు పొరపాటు చేశాడు. ఆయన 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. అప్పు చేసినప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత మాకుంది. దేనికి పెట్టావు, ఎందుకు వేస్టేజ్ చేస్తావు, ఇవన్నీ మనం ప్రశ్నించాలండి. ఆ ప్రశ్నించడానికి నాకు బాధ్యత ఇచ్చారు, నేను ప్రశ్నిస్తాను. నేను ఆయన డెఫినెట్ గా ఆయన ఆన్సర్ చెప్పాలండి. మీ వల్ల ఇవాళ రాష్ట్రంలో అయిపోయింది. అందుకే ఎవరో వచ్చినా ఈ ఇబ్బంది ఉంటుంది, ఇబ్బంది ఫేస్ చేయాల్సింది. అది అంటే విజయశాంతికి మంత్రి పదవి వస్తుందని కూడా ప్రచారం జరుగుతుంది. నాకు తెలియదు.